ఆగండి ఆగండి స్క్రోల్ చేయబాకండి. నేనైతే మాత్రం వరస్ట్ అంటే వరస్ట్ అండి. అసలు ఎడిటింగ్ చేసుకుంటూ ఆలూ ఫ్రై చేసేసి పప్పు అయితే చేశాను. కానీ ఎన్నింటి తిన్నాను మీకు తెలిసి చెప్తే మాత్రం షాక్ అయిపోతారు అంతే. నిన్న మాత్రం మా లంచ్ 6 o'clock అయిందండి. ఎందుకంటే ఎడిటింగ్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ చెప్పుకుంటూ ఇన్స్టా యూట్యూబ్ తమ్మేసి పెట్టుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ అలా కూర్చుంటా ఉన్నానండి. నేనైతే ఒక్క చేతితో రికార్డ్ చేసుకుంటున్నాను. అయ్యగారు అయితే చాలా బిజీగా ఉన్నారు. నిన్న మాత్రం నాకు అసలు హెల్పే చేయలేదు. ఇంక మామూలుగా చేశాను. మామూలుగా అంటే బీభత్సంగా చేశాను. మొత్తం నేనే చేసుకోవాలి. ఇంట్లో అంట్లు కాని నుంచి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. అన్ని పనిలో నేనే ఒక్కదాన్ని చేసుకోవాలని చెప్పనేసి నేను రికార్డ్ చేసుకోవాలని చెప్పని అరుస్తా పని చేసుకుంటా ఉన్నాను. ఈలోపు నేను ఏం చేశానంటే రైస్ పొయ్యి మీద పెట్టేసి అలా కూర్చొని కొంచెం ఈ ఇన్స్టాగ్రామ్లో వీడియో అయితే రీలు వదలాలి టైం టు టైము. సో నేను అక్కడికి వెళ్ళి రీలు వదిలే తలకి ఈ రైస్ పొంగిపోయి వాటర్ అంతా అక్కడ పడిపోయింది. తోమిన అంట్ల మీద మొత్తం అంతా గలీజ్ అయిపోయింది. అసలు ఆ వాటర్ అయితే మళ్ళీ నేను చచ్చినట్టు అంట్లు కడుక్కొని మళ్ళీ అదంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ ఈ బంగాళదుంపలో ఒక కారం చూపించాను కదా, మినపప్పు పొడి కారం సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఆ పప్పుల పొడి మీకు కూడా తెలుసు, మినపప్పుతో చేస్తారు కారపొడి. అది ఒకసారి ట్రై చేసింది మస్తు అంటే మస్తు ఉంది. నాకైతే ట్రైపాడ్ ఇప్పేయమని అడుగుతున్నాను. అయ్యగారు ఇప్పించట్లేదు. బట్ మళ్ళీ నేను సాధిస్తాను. నేను ఏడ్చైనా సాధిస్తాను. నేను ఏడిస్తే ఆయనే ఇప్పిస్తాడు. మొన్న కనుక ఏడిస్తే ఆడో లేదని సాధిస్తారని చెప్పాను. నేను టైటిల్ పెట్టాను కదా మన షార్ట్ వీడియోలో. సో అట్లాగే నేను ఏదైనా రాకుండా ఉండేది అవకాశం ఇంకోసారి రివెంజ్